ఇంత తేలిగ్గా మాట్లాడుతున్నావు అమ్మా? మాటి మాటికి మార్చుకోవడానికి నాది మనసు అనుకున్నావా, లేకపోతే మరబొమ్మ అనుకున్నావా? అంజలి విషయంలో జరిగిందే అందరి విషయంలో జరుగుతుందని ఎలా అనుకుంటావు? అంజలి నేను ఎన్నో సంవత్సరాల నుంచి వెతికిన నా మరదలు కాబట్టి అంత దగ్గర కాగలిగాను. అలా అని ప్రతిసారి అలాగే జరుగుతుందన్న నమ్మకం నాకుంది. వనజ ఈ ఇంటి విషయాలన్నీ తెలిసిన పిల్ల, నిన్ను ఎంతగానో ఇష్టపడే పిల్ల. తప్పకుండా నీ మనసు మారుతుంది. క్షమించమ్మా, నా వల్ల కాదు. అర్జున్, అమ్మ మాట వినరా, అమ్మ మాట వినరా, అమ్మ మాట వినరా, అమ్మ మాట వినరా. నానమ్మా, నువ్వు కూడా? అవునరా, నేనే చెప్తున్నాను. వనజని పెళ్లి చేసుకో, వనజని పెళ్లి చేసుకో, వనజని పెళ్లి చేసుకో, వనజని పెళ్లి చేసుకో, వనజని పెళ్లి చేసుకో. కొంపతి ఒప్పుకుంటాడా ఏంటి? వీడు ఒప్పుకున్నాడంటే మన ప్లాన్ అంతా నాశనం అయిపోతుంది. ఇది అమ్మ మాట కాదు, అందరి మాట. నలుగురు మెచ్చేది, నలుగురు కోరేది, నలుగురు చెప్పేదే మంచిదంటారు. అందుకే నలుగురితోటే నేను కూడా కాదని అందరినీ బాధ పెట్టుకురా, బాధ పెట్టుకురా. అంజలిని మర్చిపోమంటావా నానమ్మా? నీ అంజలిని మర్చిపోమంటావా నానమ్మా? వీళ్ళలాగే నువ్వు కూడా నా అంజలి జ్ఞాపకాల్ని, గుర్తుల్ని, నా అంజలి మాటల్ని, నవ్వుల్ని ఇవన్నీ మర్చిపోమంటావా? వీళ్ళందరికీ నా అంజలి తిరిగి వస్తుందన్న నమ్మకం లేకపోవచ్చు. నీకు లేదా నానమ్మా? అర్జున్, అర్జున్, అర్జున్. అంజలి తప్పకుండా వస్తుంది, తప్పకుండా వస్తుంది నానమ్మా. నా మాట నమ్ము. అర్జున్, అర్జున్. నాన్న, అర్జున్, బాబు అర్జున్.
అర్జున్, నేను నీ శత్రువుని కాదురా, నీ కన్న తల్లిని. నా బిడ్డ గురించి నేను స్వార్థంగా ఆలోచించడం తప్పు కాదురా. అర్థం చేసుకోరా, అర్థం చేసుకో. నీకోసం నా ప్రాణం ఏమన్నా ఇస్తానమ్మా, అంతేగాని అంజలి స్థానంలో మరొకరిని ఊహించుకోలేను. చూడండి అత్తయ్య, అర్జున్ ఎలాగైనా ఈ పెళ్లికి ఒప్పించే బాధ్యత మీదే, మీదే. ఒరే రాజశేఖర్, చూడరా, చూడు, ఇల్లంతా ఎలా అయిపోయిందో చూడరా. మీరిచ్చిన సంతోషం, ఆనందం ఏమైపోయిందో చూడరా. అమ్మ అంజలి, నువ్వు వదిలి వెళ్ళిపోయిన సమస్యకి పరిష్కారం ఏమిటి తల్లి? ఈ టెన్షన్ భరించడం నా వల్ల కాదు. రండి సార్, రండి. మీరే నన్ను ఎలాగైనా కాపాడాలి. ఏమైంది? ఏముంది సార్, అమృత అగర్వాల్ని హీరోయిన్ గా పెట్టుకున్న దగ్గర నుంచి నాకు బీపీ, టెన్షన్, ఇరిటేషన్ అన్ని పెరిగిపోయాయి సార్. ముందు విషయం ఏంటో చెప్పు. ఏముంది సార్, చెప్పా పెట్టకుండా ఫ్యామిలీ మొత్తం ముంబై వెళ్ళిపోయారు సార్. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు సార్. సినిమా సగంలో ఆగిపోతే ప్రొడ్యూసర్ ట్యాంక్ బండ్లో దూకడం తప్ప మరో దారి లేదు సార్. भाई साहब, अमृता जी का फैमिली कहाँ गया? मुंबई गई साहब। कब आएगा? वो नहीं मालूम साहब। ఏమంటున్నాడు సార్? ఎప్పుడు వస్తారో తెలియదు అంటున్నాడు. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇన్నాళ్ళు కనీసం వీళ్ళైనా ఉన్నారన్న ధైర్యం కూడా ఉండేది. ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. ఇప్పుడు మా ప్రొడ్యూసర్కి ఎలా చెప్పాలి, మా డైరెక్టర్కి ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. ఏమైంది సార్? ఈ టైంలో ఎక్కడికి ఎందుకు వచ్చారు? అంజలితో పాటు ఉన్న వాళ్ళందరూ ముంబై వెళ్ళిపోయారంట. అంజలి ఎవరు సార్? ఇప్పుడు ఏం చేద్దాం రాఘవ? ఎందుకు సార్ ఇంకా తన గురించి ఆలోచిస్తున్నారు? అలా అంటావేంటి రాఘవ? లేకపోతే ఇంకేమంటారు సార్? మిమ్మల్ని ఎంతగానో అవమానించిన మనిషి కోసం ఇంతలా ఆరాటపడటం కరెక్ట్ కాదు సార్. నేనెవరో పరాయి వాళ్ళ కోసం ఆరాటపడడం లేదు కదా రాఘవ. తను ఖచ్చితంగా పరాయి మనిషే సార్. రాఘవ, మిమ్మల్ని పోలీస్ స్టేషన్ వరకు తీసుకొచ్చిన వాళ్ళు పరాయి మనుషులు కాక ఇంకేమవుతారు సార్? అందులో తన తప్పే ఉంది రాఘవ. తనకి ఇదంతా తెలియదు కదా. తనకి తెలియకపోయినా తను మన సీతమ్మ తల్లి అయితే
వాళ్ళకి మీరెవరో తెలియకుండా ఉంటుందా? చెప్పండి సార్. అయితే ఇప్పుడు ఈ లాజికల్ కాదు రాఘవ. కిడ్నాప్ అయితే తను ఎక్కడ ఉంటుందో, ఎలా ఉంటుందో అదే ఆలోచించాలి. ఏంటి కిడ్నాపా? మా హీరోయిన్ అమృత అగర్వాల్ని కిడ్నాపా? ఇంకేం సినిమా చేస్తాం? వాళ్ళెవరో సినిమా తీస్తే చూస్తాం. రాఘవ, ఇలాంటి సమయంలోనూ వీళ్ళందరూ ముంబైకి వెళ్ళారంటే అంజలి కిడ్నాప్కి ముంబైకి ఏదో లింక్ ఉంది. తను అంజలి మ్యామ్ అని మీరు ఇంకా ఎలా నమ్ముతున్నారు సార్? నా మనసు నమ్ముతుంది రాఘవ. నా సీతమ్మ తల్లి అందరికన్నా గొప్ప మనసున్న దేవత సార్. నా మనసు నమ్ముతుంది రాఘవ. నా సీతమ్మ తల్లి అందరికన్నా గొప్ప మనసున్న దేవత సార్. ఒకవేళ తనే మన సీతమ్మ తల్లి అయితే మిమ్మల్ని చూసిన తర్వాత కూడా అంత కర్కశంగా ఎలా ఉంటుంది సార్? తనే సీతమ్మ తల్లి అయితే మిమ్మల్ని చూసి ఎవరో అన్నట్టు ఎందుకుంటుంది సార్? నా రాముడి నీడ తాకితేనే ఎంతగానో సంబరపడిపోయే నా తల్లి, నా రాముడి గాలి సోకితేనే పులకించిపోయే ఆ తల్లి, నా రాముని ఎదురుగా పెట్టుకుని వదిలి వెళ్ళిపోయేంత మనసులేని మనిషి కాదు సార్. మీరు ఎక్కడున్నా, ఎంతమందిలో ఉన్నా మిమ్మల్ని వెతుక్కుంటూ రావటానికి మీ శ్వాస శబ్దం చాలు సార్. పరిగెత్తుకుంటూ వచ్చి మీ ముందు వాళ్తుంది. ఇవి చాలవా సార్ నా సీతమ్మ తల్లి కాదు అని చెప్పటానికి? లేదు రాఘవ, దర్ ఇస్ సంథింగ్ రాంగ్. ఈ విషయం గురించి మనం వెంటనే ట్రేస్ అవుట్ చేసి మన అంజలిని మనం కాపాడుకోవాలి, అంతే. అంటే మనం వెంటనే ముంబై వెళ్ళాలి. ఇప్పుడా? అవును రాఘవ, ఇప్పుడే. ఇప్పుడు ఫ్లైట్లు ఉండవు సార్, టైం అయిపోయింది. మార్నింగ్ 9:30కి ఫస్ట్ ఫ్లైట్. ఇప్పుడే టికెట్ బుక్ చేస్తాను సార్. ఎలాగైనా హీరోయిన్ జాడ కనుక్కోండి సార్, ప్లీజ్ సార్. రాఘవ, రేపు మార్నింగ్ మనం ఫస్ట్ ఫ్లైట్కి ముంబై వెళ్తున్నాం, అంతే. కానీ సార్ ప్లీజ్ రాఘవ, ఇంకేం మాట్లాడద్దు. రేపు మనం ముంబై వెళ్తున్నాం, అంతే. ఇంకో విషయం, ఈ విషయాలు ఏవి ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దు, సరే? నువ్వు మార్నింగ్ తొందరగా వచ్చాయి. బాయ్. తను మన సీతమ్మ అనే భ్రమ తొలగించడానికైనా మీ వెంట వస్తాను. రండి రండి రండి. ఏమ్మా పూలీగా పెట్టేసాయి. అన్నీ వచ్చేసినాయి కదండి? వచ్చేసినాయి. పంతుల వరకు ఏం కావాలో దగ్గర చూడాలి నేను. హలో రే, ఎన్ని పైసలు ఖర్చైనా పర్లేదురా, నా అల్లుడు తగ్గట్టు క్వాలిటీగా తీసుకురండి. అల్లుడు రేంజ్ తగ్గట్టు ఉండాలి. అరే యాదగిరి, నిశ్చితార్థం వీడే జరిగినా పెళ్లి మాత్రం 7 స్టార్ హోటల్ జరగాలి. ఆ ఏర్పాట్లు చూడు. సరే ఉంటాం అలా. సరే అలాగే. అన్ని రకాలుగా ఆలోచిస్తే ఇదే కరెక్ట్ అనిపిస్తుంది అత్తయ్య. మనం కరెక్ట్ అనుకున్నది వాడికి తప్పు అనిపించొచ్చురా, కానీ ఇప్పుడు ఇంతకు మించిన పరిష్కారం ఏదీ కనిపించడం లేదు. వాడి మనసు మార్చి ఈ నిశ్చితార్థానికి ఒప్పుకునేటట్టు మీరే చెయ్యాలి.
మిగిలినదంతా భగవంతుడే చూసుకుంటాడు. లక్ష్మి ఇది తీసుకోమ్మా. అన్నయ్య అమ్మా. ఏర్పాట్లన్నీ పూర్తయినాయా? జబర్దస్త్గా అయినా చెల్లెమ్మా, నువ్వేం పరిచయం కాకు, అన్నీ నేను చూసుకుంటా కదా. జలజ చెప్పొద్దునా? వనజ రెడీ అయిందా? రవి బిడ్డ దగ్గరుండి ముస్తాబ్ చేస్తుంది. 5 నిమిషాల్లో మన ముందుంటుంది. పంతులు గారు అన్నీ వచ్చేసినట్టేనా? ఇంకా రావాల్సినవి ఏమైనా ఉన్నాయా? అన్నీ వచ్చేసాయమ్మా. మరో 10 నిమిషాల్లో ముహూర్తం దగ్గర పడుతుంది. అబ్బాయిని అమ్మాయిని త్వరగా తీసుకురండి అమ్మా. అలాగే పంతులు గారు అన్నీ వచ్చేసినట్టేనా? ఇంకా రావాల్సినవి ఏమైనా ఉన్నాయా? అన్నీ వచ్చేసాయమ్మా. మరో 10 నిమిషాల్లో ముహూర్తం దగ్గర పడుతుంది. అబ్బాయిని అమ్మాయిని త్వరగా తీసుకురండి అమ్మా. అలాగే పంతులు గారు. అమ్మా రవి త్వరగా కానివ్వండి అమ్మా. వస్తున్నా అత్తయ్య. మాధవి, ఈ విషయం అర్జున్కి చెప్పావా? లేదత్తయ్యా. అయినా మనం చెప్తే వినే పరిస్థితుల్లో వాడు లేడు. మనం తీసుకున్నది మంచి నిర్ణయమే అయినప్పుడు తప్పులేదు. వాడి జీవితానికి సంబంధించిన విషయంలో వాడి నిర్ణయం లేకుండా ఇదంతా చేయడం. అత్తయ్యా, చిన్నప్పుడు పిల్లలకేం కావాలో మనమే అర్థం చేసుకొని ఇచ్చేవాళ్ళం. పెద్దయ్యాక వాళ్లకు ఏం కావాలో తెలియనప్పుడు మనమే అర్థం చేసుకుని ఇవ్వాలి. లేకపోతే జీవితాంతం తప్పటడుగులు వేసి బాధపడతారు. ఇప్పుడు నేను చేసేది వాడికి బాధ అనిపించినా తర్వాత ఇదే ఆ బాధను మర్చిపోయేలా చేస్తుంది. ఈ రోజు ఎలాగైనా అందరం ఒప్పించి వనజతో నిశ్చితార్థం జరిపించాలత్తయ్యా. ఓయ్ పెరిమిటి, గిది చూసి ఓ కవిత చెప్పరాదే? కడిలిలోని నీరు ఇంకిపోయినా నీకోసం నా కళ్ళల్లోని కన్నీరు ఆగిపోదు. ప్రపంచం అంతా అంతరించిపోయినా నీ మీద నాకున్న ప్రేమ మాత్రం సజీవంగానే ఉంటుంది. అందుకే దూరమైన నా మనసుకు చేరువై, భారమైన నా బతుకుకి ఓదార్పువై నా కోసం తిరిగిరా. నా హృదయానివని, నా హృదయ నాదానివని ఈ లోకానికి చెప్పడానికి తిరిగిరా. నా కోసం, నా ప్రేమ కోసం తిరిగిరా. నీ చాడ వెతుకుతూ నీకోసం నేనే వస్తున్నా.
అర్జున్ సార్ చెప్పండి. రాఘవ ఫ్లైట్ టైం అవుతుంది, త్వరగా రా. 2 minutesలో మీ ముందుంటాను సార్. ఓకే